మిత్రులారా, మీ అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ శ్యామ్. ఖమ్మం జిల్లాలో 6వ తారీఖు జరిగినటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నీచ నికృష్టుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గారు చేసినటువంటి ఏదో పనే ఈ మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నీచ నికృష్టుడు 12 సంవత్సరాలు నిండనటువంటి పసి బుగ్గలారినటువంటి ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా చెల్లెపైన ఆగాయిత్యానికి ఒడిగట్టి బిల్డింగ్ మీద నుంచి నూకి చంపేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరికైనా చెప్పొద్దు అనేటువంటి ఆలోచనతో ఆ చెల్లె ఇప్పుడు హైదరాబాద్లో హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. కోలుకోవడానికి ఇంకో 3 నెలలు టైం పడుతుందంట. తొందరగా కోలుకోవాలని మనందరం సమ్మక్క సారక్కల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. వానికి ఉరిశిక్ష పడేదాకా మనందరం పోరాటం చేద్దాం. నేను రోజుకొక వీడియో పెడతా. వానికి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గారికి ఇద్దరికి ఉరిశిక్ష పడాలి. వానికి ముందు కేసుని తొందరగా ఛార్జ్షీట్ వేయాలి, ఎంక్వైరీ చేయాలి. ముందోనికి ముందు పడాలి, తర్వాత పడాలి. మహమ్మద్ గౌస్ పాషా గారికి ఇంకెక్కువ శిక్ష పడాలి. ఎందుకంటే ఈ నా కొడుకు కన్న కూతురు వయసు ఉంటుందిరా. ఇట్లాంటి కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి విధవలు. వాడు మహమ్మద్ గౌస్ పాషా అయితేంది, ఇంకోడైతేంది, ఎవడైనా శిక్ష పడాల్సిందే. పలానోడు ఏ మతం, పలానోడు ఏ కులం, పలానోడు ఏ ప్రాంతం అని ఎత్తుకుంటూ చూస్తారా. రాజకీయ నాయక కొడుకులు అయితే 9 రోజులు విచారణ పేరుతోని సిట్టు బిట్టు లొట్టు చిట్టు తుట్టు అని 9 రోజులు కాపాడే ప్రయత్నం చేస్తారా. మాకు విషయం తెలియగానే పోలీసులకు ఫోన్ చేసినాం. నేను 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నా. నేను నా మిత్రుడు శేఖర్. తమ్ముడు ఫోన్ చేయంటే ఫోన్ చేసాడు. లేదండి నేను రిమాండ్కి పంపించినాడు. చూసినాం ఎవడు ఎటువైపు మాట్లాడతాడు. నిజంగా నిస్వార్థంగా నిజాయితీగా బాధితురాలు పక్కన నిలబడతారా, కుటుంబం పక్కన అండగా నిలబడతారా, ఉంటారా అని అనుకున్నాం. కానీ ఇలా బుద్ధి మార్చుకోవాలి. వీళ్ళకేదో రోగం సోకిందంట కదా, మస్కా బన్నా ఏం బన్నది మన మస్కా జర్నలిజమా ఇంకేదో రోగం సోకిందంట. ఈ మధ్య తులసి ఇచ్చిందాక ఏదో చెప్పింది నాకు. తప్పులు చేసినోడు కూర్చున్నోడు ఏ మతం, నిలుచున్నోడు ఏ మతం, ఇట్లొంగినోడు ఏ మతం, ఆడే కులం ఈడే మతం, ఇట్లా చూసి మాట్లాడతారంట వీళ్ళు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల పసిపాప నాగర్కర్నూలులో గుళ్ళకపోతే తొక్కి చంపిర్రు అగ్రకులాలు. అయ్యా నీకు దండం పెడతా, నా కూతురు జీవితం ఆగమవుతుంది, ఒక ట్రాప్ చేశాడు, వాడిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు భద్రత కల్పించేటువంటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వాడి ఇంటికి వచ్చి సుత్త తీసుకొని కొట్టి చంపిండు సట్ల అంజలి అని. అవును సాకలామే గుర్తుందా? ప్రేమ వ్యవహారంలో మేము పోయి కొట్లాడినాం. ఇలా 100,000 వేలు సాకలుళ్ళైనా బీసీల ఎవరైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ మతం ఏ కులం. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగితే మేము పోయి ఖండించాం. కువ్వ బన్నోని పైన మత వివక్ష చూపిస్తే మేము పోయి ఖండించాం. 2 నెలల పసి పాప తొక్కి చంపితే మేము పోయి ఖండించాం. సట్ల అంజని ఇంటికి వచ్చి సుత్తతో కొట్టి చంపితే సాకలామని మేము పోయి ఖండించాం. సల్లూరు మల్లేశం చంపితే ఖండించాం. నాగమణి యాదవ్ని చంపితే పోయి మేము ఖండించాం, పరామర్శించాం. కుటుంబానికి అండగా ఇలా 100,000 వేలు. ఆర్మీ జవాన్ సచిన్ జాదవ్ ఈ నుంచి 800 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఆపరేషన్ సింధూర్లో శత్రు దేశంతో పోరాటం చేసి ప్రాణాలు కోల్పోతే వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబానికి భరోసాను కల్పించి అక్కడి నుంచి వీడియోలు పెట్టి ఆయనకు ఘన నివాళులు అర్పించి సెల్యూట్ జవానుడు అని చేసి వచ్చినటువంటి వ్యక్తులం మేము. ఏం నీచమైనటువంటి వ్యక్తులరా మీరు. ఏ మతం ఏ కులం ఏం ఆంధ్ర మీడియా రమ్మి, ఆంధ్ర మీడియా కమ్మ మీడియా, ఆంధ్రలో అందరూ అంటలే ప్రయోజనాలు తబ్బట. కానీ ఈ కమ్మ మీడియా చౌదరి మీడియా బతుకులు రామి. రోజు 5 కేసులు నమోదవుతున్నాయి, ఫోక్సో కేసులు. ఏ మతం వాళ్ళు రాళ్ళు, ఏ కులం వాళ్ళు రాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు రాళ్ళు. కాబట్టి ప్రతి దాంట్లో మతాన్ని కులాన్ని ఎతికి చేయడం, నిజంగా నిస్వార్థంగా నిజాయితీగా ఆ కుటుంబానికి ఏర్పాటు చేయండి. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయండి. నేను బీసీని, నేను రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ గౌడ్ అనేట ఆయన ఎందుకు ఈరోజు బీసీలకు అన్యాయం జరిగితే బీసీ బిడ్డలపైన ఎటువంటి అఘాయిత్యాలకు కామాంధులు ఇటువంటి దుర్మార్గాలు కొడిగడితే మాట్లాడతలేడు. నేను హిందూ టేకేదార్ని, 56 ఇంచుల షాతి పైల్వాన్ని, నాతోనే దేశం ముందు కురుకుతుంది, అన్ని దేశాలు వెనక్కపోతున్నాయి, మన దేశం ముందు కురుకుతున్న డబ్బా కొట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు
మురుమురాలు తినడానికి దాలు ముర్రాలు తినడానికి టైం ఉంటుంది నీకు. కానీ బీసీ బిడ్డలు హిందూ బిడ్డల పైన ఎటువంటి దుర్మార్గులు అఘాయిత్యానికి ఒడిగడితే నీకు ట్రీట్ చేయడానికి మాట్లాడడానికి టైం ఉంటుందా? వీడియోలు పెట్టడానికి టైం ఉంటుందా? ఎవరి కోసం ఉన్నావు నువ్వు? దేశ ప్రధాని మాట్లాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు, మురుమురాలు తింటాడు ఆయన. ఈయన నల్లమల్ల పులి సింహం జింకని నెమలని ఈయన పేపర్లలో రాపించుకుంటాడు. ఈయన ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ప్రధానమంత్రి. కాబట్టి ప్రజలారా, వీళ్ళు మన నాయకులు కాదు. వీళ్ళు స్వార్థం కోసం రాజకీయం చేసేటువంటి స్వార్థ రాజకీయ నాయకులు. నిస్వార్థంగా మన వర్గాల మీద ఎటువంటి ప్రేమ లేదు. ఉంటే కనుక నేను చెప్పిన కదా ఇప్పటిదాకా వందల వేల మంది మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఈ దేశంలో. ఒక్క ట్వీట్ చేయడు. సరే మణిపూర్లో అయితే వాళ్ళు వేరే మతస్థులు అనుకుందాం, వాళ్ళని గుడ్డలు కూడా తీసి ఊరేగించిన నరేంద్ర మోడీ మాట్లాడు. ఇక్కడ హిందూ మహిళనే కదా నీకు. సరే అక్కడ నాగర్ కర్నూలులో చంపితే వాళ్ళు రెడ్డిళ్ళు మన 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 కుల పొలు మన మత పొలు అనుకుందాం. వీడు ముస్లిమే కదా, వీడు ముస్లిమే కదా, మరి ఎందుకు మాట్లాడు? ఖమ్మం జిల్లాలో 12 నెలల పసిపాపని చంపినటువంటి ఇష్యూ నీ దృష్టికి రాలేదా? నీకు పేపర్ చదవా? నీకు ఇంటెలిజెన్స్ సమాచారం లేదా? వచ్చింది ఎలా మాట్లాడు? ఎందుకంటే ఎంఐఎం బీజేపీ దోస్తులు మాట్లాడితే ఎక్కడ ముస్లింలు ఓట్లు పోతాయా అని. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా అన్నలారా, అక్కలారా, మన చేతిలో ప్రధానంగా అధికారం లేదు. చాకలన్నల తరపున గతంలో వరంగల్ నుంచి బసవరా సారాయి ఉంటుండే, ఒక్కనే ఉంటుండే, మాట్లాడుతుండే అంతో ఇంతో వర్గాలకు అన్యాయం జరిగితే మాకు లీడర్ ఉండాలని గర్వంగా చెప్పుకుంటుండే. ఒక్క సాకలన్న కానీ ఒక్క సాకలక్క కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నారా? లేరు. ఈ మొహమ్మద్ గౌస్ పాషాగాడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఇంకోటి చేసి ఉంటే వేరేలాగా ఉంటుండే. వీడు చేసిండు కాబట్టి ఈయన వచ్చిండు. ఎవరు? మన ఖమ్మం మంత్రి. ఖమ్మం జిల్లా మొత్తం ఖమ్మంలో రెడ్డిలది. హాస్పిటల్లో ఖమ్మం ముఖ్యమంత్రి ఎందుకు రావడండి? మా బీసీలు అంటే అంత చిన్న చూపా? చిన్న చూపు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా చాకలి అన్నలారా, అక్కలారా, నేను ఈ ఇష్యూ నా దృష్టికి రాగానే ఎమ్మటే రాసిన. నేను ఖమ్మం జిల్లా ఖమ్మంల చేతుల్లో రెడ్డిల చేతులు ఉంది. ఎప్పుడైతే మన సాకలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, పద్మశాలి, మాల, మాదిగ, యానాది, గిరిజన, ఆదివాసి, గోండు, కోయ చేతులకు వస్తుందో అప్పుడు ఈ సబ్బండ కులాలు ఏకమై ఎప్పుడైతే ఖమ్మంలో మనము మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలం అవుతామో మన మీద దాడులు అవుతాయని చెప్పిన. సింపుల్గా రాసిన. ఖమ్మం జిల్లా కమ్మారెడ్డిల చేతులు ఉంది. ఆ జిల్లాని అగ్రకులాల చేతుల నుంచి అధికారం అనేటువంటి విముక్తి చేసుకొని మన చేతిలో పెట్టుకుంటేనే మహమ్మద్ గౌస్ పాషా గారు జరిగితే ఎటువంటి సెక్షన్లు పెట్టారో, అసలు ఆ జైలుకు మహమ్మద్ గౌస్ పాషా గారిని పంపించారో లేదో డౌటే, ఇంకెవరైనా పంపించిరా అని. ఎందుకంటే గతంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథని పంపించిరా లేదని కూడా డౌటే, ముసుకేసి పంపించిరట. ఈయన కూడా అట్నే పంపించారు, ఈడా కాదనేది కూడా తెలియదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా చూడండి, మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలే కానీ పాలకులే కానీ ఒక్కరు కూడా నిస్వార్థంగా పని చేయట్లేరు. ఇంకా రాజకీయ నాయకులు అయితే ఇంకా ప్రతిదీ వాళ్ళకు హిందూ నరేంద్ర మోడీ గారికి అయితే ఇట్లా అద్దాలు పెట్టుకొని బాబనోళ్ళు అద్దాలు పెట్టుకొని చూస్తాడు. పేరుకి ఆయన బాడీ బీసీ హే దిమాగ్ బ్రాహ్మణే, బాడీ బీసీ హే దిమాగ్ బ్రాహ్మణే. బీసీలని చెప్పుకుంటాడు, వాళ్ళకు బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడు. కొడితే నన్ను కొట్టండి సాథీ హో, మేరకు మారో, దళితోకు మత మారో అంటాడు. నన్ను కొట్టండి కానీ దళితుల్ని కొట్టకండి అంటాడు. దళితుల్ని రోజు దేశంలో రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొట్టి చంపుతా ఉంటే ఒక మాట మాట్లాడు. మళ్ళీ ఈయననేమో చెప్పేది ఉంది, ఈయన రేవంత్ గౌడు, రేవంత్ ముజరాజు, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగ, రేవంత్ మాల, అన్ని కులాలు ఈయనకే. ఈయన కూడా మాట్లాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఓడించితేనే ఇక మన వర్గాలపైన దాడులు జరగకుండా ఉంటాయి. కాబట్టి 12 నెలల పసిపాప పైన ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి నీచ నికృష్టుడికి కఠినంగా శిక్ష పడాల్సిందే. 100కు 200% మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, వాడికి ఉరి శిక్ష పడేంత వరకు మా పార్టీ కానీ మేము కానీ పోరాటం చేస్తాం. బండి భగీరథ గారికి ఇద్దరిని ఉరి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాం. వీలైనంత తొందరగా వీళ్ళిద్దరిని రోడ్డు మీద తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే సిగ్గొస్తుంది. ఇంకోటి ఇట్లాంటి పని చేయాలంటే అది ఎవడైనా సరే ఏదో భయపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో.
థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. జై సాకలి ఐలమ్మ. మర్చిపోయినా, సాకలి ఐలమ్మ వారసురాళ్ళు అని చెప్పుకునేటువంటి అన్నలారా అక్కలారా, ఈ బీజేపీ విధవల గురించి మీకు తెలియదు. మన సాకలి ఐలమ్మ విష్ణు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే చిట్టెలక పోరాటం అని అవమానించిండు. వాని పేరు ఏం పేరు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ఏం పేరు, ప్రకాష్ రెడ్డితో ప్రతాప్ రెడ్డి. ఆ చిట్టెలక పోరాటం అని అవమానించిండు. ఇప్పుడు దొంగ ప్రేమలు వెళ్ళకపోస్తారు వీళ్ళు. నమ్మకండి. ఆ రోజు మనం రోడ్లు ఎక్కినాం, నేను రోడ్లు ఎక్కినాం, మేము కూడా రోడ్లు ఎక్కినాం. వాడిని కనుక అరెస్ట్ చేయకపోతే 100% రోడ్లు ఎక్కేటోళ్ళం. అయినా సరే 100కు 200% ఈ మొహమ్మద్ గౌస్ పాషానికి శిక్ష పడాల్సిందే. ఈ వెధవలు పెట్టేటువంటి పంచాయతీని నమ్మకండి. వాడు హిందూ అయినా ముస్లిం, వానికి 100 శిక్ష పడాల్సిందని కోరుకోవాలి మనం అంతే. వాడు ఎవడైనా సరే, కేంద్ర మంత్రి కొడుకైనా సరే, ప్రధానమంత్రి ఇంట్లో మనిషి అయినా సరే శిక్ష పడాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. వీళ్ళ మాటలు నమ్మకండి. మన ఐలవ్వను అవమానించారు వీళ్ళు. సాకలి ఐలవ్వ పోరాటాన్ని చిట్టెలక పోరాటంతో అవమానించిండు. విష్ణు దొరలకు